నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్యకాలము కొంతమందిని చూసినప్పుడు పక్క వాళ్ళ గురించి, మనకి అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి, ఇది ఇక్కడ మనం బాగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం అండి. అంటే ఎప్పుడూ కూడా ప్రపంచం అంతా ఏమైపోతుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి ఎందుకండి వాళ్ళు ఏం చేస్తే, అంటే అది ఉపయోగకరంగా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. మన జీవితంలో మనకి ఏదైనా ఉపయోగపడుతుంది, వాళ్ళు మనకి కాంపిటీషన్, వాళ్ళని చూసి నేర్చుకొని మనం అంతకన్నా ఇంకా బాగా చేయాలి, అలా ఆలోచిస్తే బాగానే ఉంటుంది. కానీ అనవసరమైన విషయాల గురించి మన మెదడుకి ఎప్పుడూ కూడా పదును పెట్టకూడదు. మన మెదడుని చాలా జాగ్రత్తగా కాపాడుకొని అవసరమైన వాటి గురించి మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే మంచిది. అందుకే అండి ఈరోజు అమృతం కార్యక్రమంలో నేను పరిచయం చేయబోయే 2 వంటలు కూడా మన బుర్రకి పదును పెట్టేవి, చక్కగా మేధాశక్తిని పెంచేది, మనకి బలాన్ని ఇచ్చే వంటలే అనమాట. అంటే మన అమృతంలో ఏ వంట అయినా కూడా ఆరోగ్యకరమైంది అనుకోండి. మరి అందులో భాగంగా ఈ రోజు కూడా అందరికీ నచ్చేటువంటి 2 చక్కటి వంటలు తయారు చేయబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. అమృతంలో నేను చేయబోయే మొదటి వంట గోంగూర మిల్లెట్ అన్నం. గోంగూర అసలు ఆకుకూరల్లో మంచి ఐరన్ ఏదైతే ఉంది అంటే అది గోంగూరతోనే. మరి ఆ గోంగూర అలాగే మిల్లెట్స్ ఈ కాంబినేషన్తో అన్నం అనమాట. ముందుగా గోంగూర మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోంగూర మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, పచ్చిమిరపకాయలు 3, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన కొర్రలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత. గోంగూర మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం చక్కగా గోంగూర ఎల్లవేళలా మనకు దొరికేదే. ఆ తర్వాత చిరుధాన్యాల్లో మనకు మిల్లెట్ కొర్రలు వాడుతున్నాం కాబట్టి చక్కగా ఇది కూడా మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉండేదే. ఇక్కడ ఏది కొత్తగా సీజనల్ కాదు, ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు, అన్నీ హాయిగా మనకి దగ్గరలో దొరికేవే. అయితే గోంగూర ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువగా గోంగూర తినమని చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే పోస్ట్ డెలివరీ కూడా మంచిగా, అంటే గోంగూరతో కూరలు, గోంగూర వెల్లుల్లి వేసి కూరలు అవి చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళు మామూలుగా ఒంట్లో వేడి ఉండాలి కాబట్టి. సో గోంగూర అనేది ఐరన్ చాలా బాగుంటుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఇవన్నీ అంటే మనకి శరీరానికి కావాల్సిన చక్కటి విటమిన్స్, మినరల్స్ అవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా క్యాన్సర్ని నివారించడంలో కూడా గోంగూర మనకి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా బరువును తగ్గే విషయంలో కూడా, అంటే బరువు తగ్గుతాం, అంటే ఒంట్లో ఉండే ఫ్యాట్ అది తగ్గిపోతుంది, డీటాక్స్ అయిపోతుంది. తద్వారా ఏంటి అంటే బరువు కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతూ ఉంటాం అనమాట. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే మన ఇన్ఫ్లమేషన్స్ అనేవి ఉంటాయి, అంటే కడుపులో కూడా ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి, లంగ్స్లో ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అందరికీ తెలిసింది, అంటే ఒక ఇన్ఫెక్షన్ లాంటిది అనమాట. అది తొలగించే విషయంలో కూడా గోంగూర చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. మనకి దానివల్లే మనకి ఎక్కువగా రిపీటెడ్గా కాఫ్, కోల్డ్ ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్ఫ్లమేషనే లేదు అంటే మనకు చక్కగా ఎటువంటి ఇబ్బందులు కలగవు. అందుకు గోంగూర ఇన్ఫ్లమేషన్ నుంచి కూడా మన శరీరాన్ని చాలా బాగా కాపాడుతూ ఉంటుంది. దానివల్ల పెయిన్ కూడా ఉంటుంది, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ పెయిన్ని కూడా చాలా బాగా రెడ్యూస్ చేస్తుంది అనమాట. తద్వారా ఏంటి, రోగ నిరోధక శక్తిని కూడా చాలా బాగా పెంపొందించుతుంది. ఇలా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి మన గోంగూరతో. చక్కగా గోంగూరని పక్కన పెట్టేయకండి. చాలామంది గోంగూర వేడి చేస్తుంది, గోంగూర వాతం అంటూ ఉంటారు. వారానికి ఒకసారి చేసుకుంటే అసలు ఏవి అవ్వదు. గోంగూరతో మనకు చాలా రకాల కూరలు చేసుకోవచ్చు, చాలా రకాల పప్పులు తయారు చేసుకోవచ్చు, బోల్డ్ అంతా చేసుకోవచ్చు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాము, గోంగూర అలాగే ఈ మిల్లెట్స్ ఈ రెండింటి కాంబినేషన్లో మనం చక్కగా ఒక అన్నం తయారు చేయబోతున్నాం. ఓకేనా? ఇది మనకు బాక్సుల్లోకి బాగుంటుంది, డిన్నర్ చేయడానికి బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా చక్కగా హోల్సమ్ ఫుడ్ అంటాం కదా, అలా ఉంటుందన్నమాట. మరి ముందుగా స్టవ్ వెలిగించుకునే ముందు, మనము ఏదైనా చేసే ముందు ఇప్పుడు ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు, కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత గోంగూర. ఒక 2 కప్పులు, అంటే గోంగూర ఆకుకూరలు ఏదైనా సరే మనకు 1 కప్పు తీసుకుంటే ఎక్కడ ఆనవండి, అసలు తొందరగా మనకి ఇదైపోతాయి కాబట్టి, పేస్ట్ అయిపోతాయి, వేయింపబడతాయి, వేయించినా కూడా దగ్గరగా అయిపోతుంది, ఏదైనా కూడా అంతే. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు తీసుకున్నాము అని మీరు ఆలోచించవచ్చు. దీన్ని మనం ఫస్ట్గా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒక రుబ్బుకొని చక్కగా ఒక పేస్ట్ లాగా సిద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు మనం ముఖ్యమైన ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి.
ఇందులో ఏమేమి ఉన్నాయో చూసారు కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అలాగే గోంగూర. వీటన్నిటిని తీసుకొని ఫస్ట్ కావాల్సినంత నీళ్లు పోసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ వెళ్ళాలి. కావాల్సినంత నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బుకొని సిద్ధం చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రుబ్బుకొని తెచ్చేస్తాం. చూసారు కదా, ఇలా చక్కగా 2 కప్పుల గోంగూర నేను తీసుకుంటే ఇంతవరకే వచ్చింది. అందుకే నేను 2 కప్పులు తీసుకున్నాను అనమాట. ఇందులో గోంగూర, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. గోంగూర అనేది ఎముకల్ని దృఢంగా చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మన రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా గోంగూర చాలా బాగా సహాయపడుతుంది. మరి ఇన్ని గుణగణాలు ఉన్నాయి కాబట్టి చక్కగా గోంగూరను తరచూ తీసుకుంటాం. అందరం కూడా గోంగూర పప్పులు తయారు చేసుకుంటాం, గోంగూర పచ్చడి తింటూ ఉంటాము. తరచూ తీసుకోవడం మొదలు పెట్టండి, అది ముఖ్యమైన విషయం అనమాట. బాండి వేడైంది కాబట్టి కాస్త నూనె వేసుకుందాం. ఆ తర్వాత ఇక మనము పోపుకు సంబంధించినవి ఏమేమి ఉన్నాయి మనకి, ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత పచ్చిశనగపప్పు మంచి కరకరలాడుతూ ఉండాలంటే, ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త మినప్పప్పు కూడా, ఇది కాస్త వేగిన తర్వాత పల్లీల పొడైనా వేసుకోవచ్చు, లేదు అంటే పల్లీలు కూడా వేసేసుకోవచ్చు అండి. అంటే కొంతమందికి పల్లీల కన్నా కూడా పల్లీల పొడి వేసుకుంటే ఇష్టం. ఏదో ఒక రూపంలో పల్లీల పొడో పల్లీలో ఏదో ఒకటి వేసుకోవడం మాత్రం ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకు పప్పులన్నీ కూడా వేగిపోయాయి కాబట్టి మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ గోంగూర పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ నూనెలో వేసి ఒకసారి వేయించేసుకుందాం. ఎందుకంటే మనం గోంగూర ఎక్కడ కూడా వేయించలేదు, పచ్చిగానే రుబ్బుకున్నాం కాబట్టి దాని పచ్చివాసన కొంత ఉంటుంది, అది తీసేద్దాం. ఇది మీరు సాధారణంగా తినేటువంటి ఏ ఆహారమైనా, అంటే వైట్ రైస్ అయినా, దంపుడు బియ్యం అయినా, ఏదైనా సరే దేంతో అయినా కూడా తయారు చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ మాత్రం ఒకటే, కాకపోతే నేను కొర్రలతో చేస్తున్నాను. మీరు ఊదలు లేదంటే మీ ఇష్టం, గోధుమ రవ్వ దేంతో అయినా చేసుకోవచ్చు. ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఎందుకంటే మనకి ఈ ఆకుకూర ఏదైతే ఉందో రంగు మారకుండా ఉండాలి అంటే ఉప్పు అనేది ఇక్కడే మనం వేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు రంగు మారదు. కొంచెం మనకి 2 మరుగులు వచ్చింది కాబట్టి మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కుర్రలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము ఈ గోంగూర పేస్ట్లో వేసేసుకుందాం. మనం కారాలు వేసేసుకున్నాము, ఉప్పులు వేసేసుకున్నాము, ఇంకా వేరే ఇతర మసాలా పొళ్ళు, ఈ పొళ్ళు ఆ పొళ్ళు ఏం వేయట్లేదు. కేవలం చక్కగా పచ్చిమిరపకాయలు అవి మాత్రమే వేసుకున్నాం. సో దీంట్లో ఎంతో కొంత మనకు తేమ ఉంటుంది కదా, అది కూడా కొంచెం ఆవిరి అయిపోతే ఇంకా బెటర్. అంటే మనకు ఇది కొంచెం పొడి పొడిగా వస్తుంది. మనం అన్నం అనుకున్నాం కాబట్టి మరీ ముద్దగా కాకుండా కొంచెం పొడి పొడిగా వస్తుంది. అన్నం అంత పొడి పొడిగా అయితే ఖచ్చితంగా రాదు, ఎందుకంటే ఇవి కొర్రలు కాబట్టి. చిరుధాన్యాల్లో ఎప్పుడూ కూడా పూర్తి పొడి పొడిగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం, అందుకు కొంచెం ముద్దగానే వస్తుంది. ఇది ఒక 2-3 నిమిషాలు సమయం పడుతుందండి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. వంకాయ కూర వండుకునేటప్పుడు వంకాయ రంగు మారకుండా ఉండాలి అంటే అందులో కాస్త నిమ్మరసం చల్లితే గనక అప్పుడు వంకాయ రంగు మారకుండా ఉంటుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది. ఈసారి వంకాయ కూర వండేటప్పుడు ఈ చిట్కాని ప్రయత్నించండి. మనం చక్కగా గోంగూర పేస్ట్లో మనం ఉడికించుకొని పెట్టుకున్న కుర్రలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకున్నాము, బాగా కలిపేసుకున్నాము, చక్కగా ఉడికిపోయింది కూడా. సువాసన మాత్రం అద్భుతంగా వస్తుందండి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని ఆ తర్వాత ఈ రైస్ని కూడా ఈ బౌల్లోకి తీసుకుని చక్కగా అందంగా బోర్లు ఇచ్చేసుకుందాం.
ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కటి రంగు, మంచి సువాసన, అంతకన్నా ఎక్కువగా ఆరోగ్యం మన గోంగూర మిల్లెట్ అన్నం. మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోంగూర మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, పచ్చిమిరపకాయలు 3, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన కొర్రలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత. గోంగూర మిల్లెట్ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పచ్చిమిర్చి, మెంతులు, జీలకర్ర, ఆవాలు, గోంగూర వేసి మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పసుపు, కాస్త మినప్పప్పు, పల్లీలు వేసి వేయించుకున్న తర్వాత మెత్తగా నూరుకున్న గోంగూర పేస్ట్ ని కూడా ఇందులో వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు కలుపుకొని ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న కొర్రల్ని కూడా వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోంగూర మిల్లెట్ అన్నం రెడీ. చూసారు కదా గోంగూర మిల్లెట్ అన్నం ఎంత సులువుగా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పప్పులు వచ్చాయి, ఎక్కువగానే వేశాను కదా. పుల్ల పుల్లగా, కొంచెం కారం కారంగా, కమ్మగా ఉంది. నేను ఎక్కువ కారం కూడా వేయలేదు ఇందులో. ఈ వంటలో కొన్నిట్లో ఎక్కువగా వేస్తూ ఉంటా, ఇందులో మాత్రం కొంచెం సాత్వికంగానే ఉంచాను. అంటే ఆ గోంగూర చిరు పులుపు ఏదైతే ఉందో అది బాగుంది, చక్కగా వేగింది. అంటే ఇక్కడ మనకు పచ్చి వాసన అటువంటివి ఏమీ లేవు. చాలా చాలా రుచికరంగా ఉంది, చాలా బాగుందండి. మీరు ఇది కొర్రలు మీరు ఊదల్లో అయినా లేకపోతే ఏ అన్నంలో అయినా మీరు చేసేసుకోవచ్చు హాయిగా. తప్పకుండా ప్రయత్నించండి. ఇక అమృతంలో మనం 2వ వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే 2వ వంట తాటి ముంజల కూర. అదేంటి, తాటి ముంజలతో కూర కూడా చేస్తారా అనుకుంటున్నారా మీరు? చేస్తారండి. కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కూడా చేస్తూ ఉంటారంట. తాటి ముంజలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వేసవి కాలంలో ఎందుకు ఎక్కువగా వస్తాయి అవి, మరి వాటిని కూరలో ఎలా చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుందాం. ముందుగా తాటి ముంజల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తాటి ముంజల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం తరుగు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు. తాటి ముంజల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే దీనికోసం ముందుగా తాటి ముంజల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా సిద్ధంగా పెట్టుకున్నాను. అయితే ఈ కూర తయారీ విధానం స్టార్ట్ చేసే ముందు తాటి ముంజల యొక్క ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. వేసవి కాలంలో ఎక్కువగా దొరికేటువంటి ఫ్రూట్ ఏదైతే ఉంది అంటే అది మనకి తాటి ముంజలే. ఒంటికి చలువ చేస్తుంది, మనకి బరువు తగ్గిస్తుంది. దప్పిక అంటే కొంతమందికి సమ్మర్లో ఎంత నీళ్లు తాగినా సరిపోదు, అలా అని ఎన్ని నీళ్ళని తాగుతాము, అలా కొంతమందికి ఎక్కువగా ఉంటుంది అది. సో అలాంటి వాళ్ళకి మనకు అధిక దప్పికను తగ్గించడంలో తాటి ముంజలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అలాగే నీరసం, మనకి ఈ సమ్మర్లో బయటికి వెళ్ళి ఇంటికి వస్తే అదొక చిన్న నీరసము, అదొక రోగం వచ్చిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఏదో అయిపోయినట్టు, ఏదో వచ్చేసినట్టు, జ్వరం వచ్చేసినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది అంటే బాగా వేడి నుంచి వచ్చినప్పుడు. అలాంటప్పుడు చక్కగా తాటి ముంజలు తిన్నారంటే నీరసం లేకుండా చాలా శక్తివంతంగా ఉంటామన్నమాట. అంటే ఆ ఎనర్జీ అనేది డ్రాప్ అవ్వదు. అందుకే ఈ సీజన్లో ఎక్కువగా మనకు తాటి ముంజలు ఎందుకు కనిపిస్తూ ఉంటాయంటే అందుకే అనమాట. ఇక తాటి ముంజల గురించి ఇంకా చెప్పాలి అంటే మన గర్భిణీ స్త్రీలకు కూడా తాటి ముంజలు ఆఫర్ చేస్తూ ఉంటారు. అలాగే మలబద్ధకాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. ఇందులో మంచిగా విటమిన్స్, మినరల్స్, అంటే ఈ సమ్మర్లో శరీరానికి కావాల్సినటువంటి లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో, విటమిన్స్ ఏవైతే కావాలో అవన్నిటిని కూడా చాలా పుష్కలంగా అందిస్తుంది మన తాటి ముంజలు. మరి ఇంత చక్కటి తాటి ముంజలతో ఈరోజు మన కూర, అంటే ఇది చాలా ఎక్కువగా చేసుకుంటారు చాలా మంది అని చెప్పారు. ఎందుకంటే తాటి ముంజల కూర చాలా వరకు ఎవరికి తెలియదు. అందుకే అమృతం కార్యక్రమం ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తున్నాం అనమాట. మొదలు పెట్టేద్దామా? అయితే ముందుగా ఒక పొడి వేయించుకుందాం. ఆ పొడి వేయించుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మనకు ఈ తాటి ముంజలు
అంటే కడుపులో అజీర్తిగా ఉన్నప్పుడు ఇట్లా వామిటింగ్ సెన్సేషన్, అంటే అది గర్భిణీ స్త్రీలకు కావచ్చు, మామూలు కూడా అంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా ఏమైనా ఉన్నప్పుడు కూడా వెంటనే ఇన్స్టెంట్గా ఏదో మెడిసిన్ అది ఇది వేసుకోకుండా మనకు తాటి ముంజలు తినడం వల్ల ఆ ఫీలింగ్, ఆ అజీర్తి ఫీలింగ్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అది సో ఈసారి ఎప్పుడైనా మీకు అలా అనిపిస్తే తాటి ముంజలు ట్రై చేయండి, ఒకవేళ వేసవి కాలంలో అయితే గనక. అలాగే క్యాన్సర్ని కూడా నివారించడంలో తాటి ముంజలు చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అయితే ముందుగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పల్లీలను వేయించేసుకుందాం. ఒక చిన్న పొడి తయారు చేసుకోవాలండి. ఆ పొడి తయారు చేసుకోవడానికి గాను నేను ముందుగా పల్లీలు తీసుకున్నాను. అలాగే ఇందులో కాస్త శనగపప్పు కూడా వేసేసుకుందాం. అన్నీ కలిపి వేయించుకోవచ్చు, సపరేట్గా వేయించుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత మిరియాలు, ఘాటుకు తగ్గట్టుగా మిరియాలు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, వీటన్నిటిని మనము వేయించేసుకుందాం. నూనె లేకుండానే వేయించేస్తానండి. తాటి ముంజలు మనకు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. ఇందులో కూడా మంచి కాల్షియం ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. పిల్లలకు కూడా హాయిగా ప్రతిరోజు పెట్టడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఇది వేగుతూ ఉండగా చివరిగా కాస్త నువ్వులు వేసుకుందాం. ఈ పొడిలో చూసారా ఎంత మంచి ప్రోటీన్ అండ్ కాల్షియం ఉందో. పల్లీల్లో మంచి ప్రోటీను, నువ్వుల్లో మంచి కాల్షియము. ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా. వేయించుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఇవన్నీ వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు చివరిగా కాస్త ఆవాలు కూడా వేసుకుందాం. ఒకసారి వేయించేసుకుందాం. ఆవాలు చివరిగానే వేసానండి. ఆవాలు నువ్వులు చివరిగానే వేసేసాను. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వీటన్నిటిని మనము పొడిగా సిద్ధం చేసుకుందాం. అయితే ఈ పొడిలో మనం ఏమేమి వేయచ్చు? దీంట్లో కాస్త అల్లం ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చి కొబ్బరి, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, వీటన్నిటినీ కూడా చక్కగా సరిపడా నీళ్లు, మేబీ ఒక 2 స్పూన్లు పోసుకోవాల్సిన అవసరం వస్తుంది. నీళ్లు పోసుకుంటూ చక్కగా ఒక పేస్ట్ లాగా రుబ్బుకొని తెచ్చేస్తాను. ఆ తర్వాత మనకు అసలైన కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా ఇలా చక్కగా పేస్ట్ సిద్ధం చేసేసుకున్నాను. ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ పేస్ట్ని మనం ఒక 5 నిమిషాల తర్వాత వాడదాం. ఈలోపు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే తాటి ముంజల కూర అంటే ముఖ్యమైన ప్రాసెస్, ఒక మెయిన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు వండుకునే ప్రాసెస్ అన్నమాట. దీనికోసం ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడవుతూ ఉండగా హోల్ గరం మసాలా దినుసులు, కావాలంటే కొంచెం 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు. ఇక మెయిన్ కూర ప్రాసెస్ కాబట్టి ఇంకా మన కూర కావాల్సినవన్నీ కూడా మనం టకటక వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఈసారి మీ ఇంట్లో ఎప్పుడైనా తాటి ముంజలు అలా మిగిలిపోతే చక్కగా ఇలా కూర తయారు చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేసుకుందాం. ఈ పోపులోకి కొబ్బరి, పల్లీలు అన్నీ వేసాం కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఇది ఒకసారి వేయించేసుకున్నాక కాస్త నీళ్లు పోసుకుందాము. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఉప్పు అయితే ఏం వేయలేదండి ఇంతవరకు. మనం ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు, మసాలా పొళ్ళు అవి ఏమైనా ఉంటే ఇప్పుడు వేసేసుకుందాం.
ఇప్పుడు మనం ఇందులో మసాలా పొళ్ళు అవి కూడా వేసేసుకుందాము. ముందుగా కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త కారం. మనకి తాటి ముంజలు కాస్త ఒక చిరు తీపి ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి. ఇది వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మీకు ఏ పాయింట్లో అయినా కూడా కొంచెం వాటర్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకు కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వుల పేస్టు, పల్లీల పేస్టు కొంచెం బాగా దగ్గర పడిపోతూ ఉంటుంది. నీళ్లు ఎంత వేసినా కూడా అది అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, మనం బగారా బాయిగర్ అది చేసుకున్నప్పుడు వాడుతూ ఉంటాం. అందుకేంటి అంటే మీరు మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ ఉండాలి. చక్కగా మనకు కావాల్సిన పేస్ట్ అన్ని వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూసారా, తాటి ముంజల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం. ఇది మరీ లేతగా కాకుండా కొంచెం ముదురుగా ఉన్నవైనా కూడా పర్వాలేదు. అంటే మనము లేతగా అన్నం తినేస్తూ ఉంటాం, ముదురుగాను కొంచెం పక్కన పెడుతూ ఉంటాం. వాటితో కూర తయారు చేసుకోండి. ఇలా చక్కగా కట్ చేసేసుకున్నాము. దాన్ని మనము ఈ గ్రేవీలో వేసేసుకుందాం. ఆహా, అంటే చూడ్డానికి కూడా ఎంత బాగుందో అసలు. చాలా బాగుంది చూడ్డానికి, సూపర్ ఉంది, భలే ఉందండి అసలు. అంటే నేను ఎప్పుడెప్పుడు ఇంట్లో కూడా మళ్ళీ వెళ్ళి ప్రయత్నిద్దామా అని ఎదురు చూస్తున్నాను. చాలా చాలా బాగుంది. ఇది ఇలా సిమ్లో పెట్టి మనకు చక్కగా నూనెలు బయటకు వస్తాయి. అంటే పల్లీలు, నువ్వులు వేసాం కాబట్టి నూనె కొంచెం తేలుతుంది. దాంతో మన కూర అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. చాలా మంది చుండ్రుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఏం చేయాలి అంటే ఒక చెంచాడు ఆముదం నూనె, 2-3 చుక్కల సోల్ ఫ్లవర్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్, అలాగే కాస్త కలబంద గుజ్జు, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని తలస్నానం చేసే గంట ముందు చక్కగా అప్లై చేసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే డాండ్రఫ్, చుండ్రు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. చూసారా, చక్కగా దగ్గర పడిపోయింది మనం వేసుకున్న గ్రేవీ, అలాగే తాటి ముంజలు అవన్నీ కూడా. తాటి ముంజలు ఎలాగో అది మెత్తగానే ఉంటుంది, లేతగానే ఉంటుంది, ఉడికిపోయి ఉంటుంది కాబట్టి పెద్ద సమయం కూడా పట్టదు. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. భలే ఉందండి, వాసన మాత్రం అద్భుతంగా వస్తుంది అసలు. గ్రేవీ అండ్ అలాగే ఇది అలా కలుపుకుంటూ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ఈ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. గ్రేవీ చక్కగా కారం కారంగా, తాటి ముంజలు కాస్త తీయగా, ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి మళ్ళీ మాకు. ఆహా, కారం కారంగా, తీయగా మా తాటి ముంజల కూర సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తాటి ముంజల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం తరుగు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు. తాటి ముంజల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, మిరియాలు, మినప్పప్పు, నువ్వులు, ఆవాలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే బౌల్లో అల్లం ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చిని వేసి మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత మసాలా దినుసులు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేసి మెత్తగా నూరుకున్న కొబ్బరి, పల్లీల పేస్ట్ ని కూడా వేసి వేగించిన తర్వాత అందులో కాస్త నీళ్లు పోసి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కాస్త గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న తాటి ముంజల్ని కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తాటి ముంజల కూర రెడీ. చూసారు కదా, తాటి ముంజల కూర ఎంత సులువుగా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
బాగుందండి. ఎక్కువగా కారం లేకుండా ఉంది, కొంచెం కారం ఉంది. బాగుంది. గ్రేవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తాటి ముంజలతో పాటు అది ఇది చెప్పాను కదా, కారం కారంగా తీయగా కమ్మగా ఉండబోతుంది ఫైనల్గా ఈ కూర. ఈరోజు నేను తయారు చేసిన ఈ 2 వంటలు, గోంగూరతో చేసిన మొదటి వంట, అలాగే తాటి ముంజలతో ఈ 2వ వంట, 2 కూడా చాలా బాగా నచ్చేసాయి నాకు. తప్పకుండా మీరు ప్రయత్నించండి. ఇది ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.